హాయ్ అండి. హలో అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది షో? పర్లేదు, బానే ఉంది. అంటే కామనర్స్ కొంచెం ఎక్కువ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. నాకు కూడా కామనర్స్ అంతగా నచ్చట్లేదు. సెలబ్రిటీస్ బాగా ఆడుతున్నారు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ప్రెసెంట్ అంటే ఇమాన్యుయల్ బాగా ఆడుతున్నాడు. తనుజ. ప్రియా శెట్టి గారు హెల్మెట్ అయిపోయారు, అది ఫేర్ అండ్ ఫేర్ అండి ఎలిమినేషన్? ఎవరు? ప్రియా శెట్టి పాప ఫేరే అయ్యి ఉండొచ్చు. బాగానే ఆడారు కదా, తను బాగా ఆడలేదు. అంటే వాయిస్ ఎక్కువ ఉంది తనది. వాయిస్ నచ్చలేదా ప్రియా గారి? లేదు, నాకు చాలా ఇరిటేటింగ్ ఉంది. చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. సో ఇప్పుడు దివ్య గారు వచ్చారు కదా కొత్తగా వైల్డ్ కార్డ్ లా, ఉంటదంటారా ఆట? ఉంటదంటారా? తను గేమ్ క్లారిటీ ఉంది తనకి. అంటే తనుజ గారు ఏడిపించడం ఎలా చేస్తారు దాన్ని? ఆమె బట్టలని దాచిపెట్టడం. సంజన గారా? సంజన గారు స్టార్టింగ్ లో మంచిగా అనిపిస్తుండే గేమ్, ఇప్పుడు అది ఎక్కువ అయిపోయేసరికి కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది. అంటే ప్రియా శెట్టి బదులు దమ్ము శ్రీజ గారు హెల్మెట్ అయితే బాగుందని అంటున్నారు, మీరేమంటారు? శ్రీజ గేమ్ చాలా బాగా ఆడింది. ఫస్ట్ 3 వీక్స్ నుంచి కూడా బాగానే ఆడుతున్నారు. మనం కొంతమంది తనుజ గారు ఎలా ఆడుతున్నారు? తనుజ బాగా ఆడుతున్నారు. టాప్ 5 అంటే ఎవరు ఉంటారు అనుకుంటున్నారు ఈ సీజన్? ఇమాన్యుయల్ ఉంటారు, కామనర్స్ నుంచి మాస్క్ మ్యాన్ ఉంటారు, సంజన గారు ఉంటారు, నెక్స్ట్ భరణి గారు ఉంటారు, రీతు చౌదరి ఏం ఉండరు. ఫస్ట్ వీక్ మంచిగా అనిపించింది, సెకండ్ వీక్ అంత గేమ్ అని నచ్చలేదు. లేదు, ఉండరు అనుకుంటున్నాను. నాకు సుమన్ శెట్టి గారి గురించి తను గేమ్ బాగానే ఆడుతున్నారు. అంటే తను డిఫైనింగ్ స్కిల్స్ ఎక్కువ లేవు, అవి ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. మేబీ. ప్రతి గేమ్ లో ఆయనే ఫస్ట్ అవుట్ అయిపోతున్నారు కదా, ఎలా చూస్తారు? అంటే అందరూ టార్గెట్ కూడా చేస్తున్నారు కదా, స్లో ఉన్నారు కదా అని చెప్పి అందరూ టార్గెట్ కూడా చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా టార్గెట్ చేయడం? అంటే వాళ్ళకు కూడా కావాల్సింది అదే కదా, ముందు తక్కువ ఎవరిని ఆడుతారో వాళ్ళని తీసేయడమే వాళ్ళకి కావాలి. రాము రాథోడ్ గారు ఎలా ఉంటారా టాప్ 5 లో? మేబీ 10 వీక్స్ వరకు అయితే ఉంటారు. టాప్ 5 ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అనిపిస్తుంది రాము రాథోడ్ గారి గేమ్? బానే ఉంది, బానే ఆడుతుంది. కెమెరాలో కనిపిస్తున్నారా మీకు రాము రాథోడ్? మరి అంత కంటెంట్ ఏం రావట్లేదు, కానీ ఓకే, పర్లేదు. తనుజ గారు ఇమానుయల్ వాళ్ళది కొంచెం లవ్ ట్రాక్ అట్లా నడుస్తుంది. లవ్ ట్రాక్ ఏం లేదు, వాళ్ళు టామ్ అండ్ జెర్రీ టైప్ ఉంటారు, క్యూట్ క్యూట్ గా ఉంటారు. ఫన్నీగా ఫస్ట్ వీక్ బాగున్నారు, తర్వాత నుంచి అంతే. సంజన గారు హెల్మెట్ అయిపోయారని చెప్పారు, నాగార్జున గారు చెప్పారు. సంజన గారు ఎలిమినేషన్ ఫెయిర్ అండ్ ఫెయిర్? తను సీక్రెట్ రూమ్ లో ఉంది కదా, అంటే అదే ఎలిమినేషన్ చెప్పారు కదా నాగార్జున. లేదు, ఫెయిర్ ఏం కాదు, సీక్రెట్ రూమ్ కాబట్టి. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ అమ్మాయిలను హక్ చేసుకోవడానికి వెళ్తున్నాడు, వాళ్ళకి ఇష్టం లేకుండా అని కూడా అంటున్నారు. సో మీరేమంటారు? అంటే తను వాళ్ళు లో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటున్నారు. ఓదార్చడానికి వెళ్ళారంటారా? లేదు, అంటే తనకి తన్ని తాను చూపించుకునే టాస్క్లు కూడా తనకి ఇంకా రాలేదు కదా, అంటే ముందు ఆడతారని. నాగా చెప్పినప్పుడు నన్ను రీప్లేస్ చేస్తావా అని చెప్పి కొంచెం సర్కాస్టిక్ గా అన్నారు, కానీ ఆయన ఇక్కడ కనిపించట్లేదు. మరి అంటే ముందు గేమ్స్ ఉన్నాయి కదా, ఇంకా చూడొచ్చు. మేడం నిన్న రీఎంట్రీ అయ్యారు కదా దివ్య నిఖిత గారు, రీఎంట్రీ అయ్యారు. 5 మంది వచ్చారు, అందులో కరెక్ట్ పర్సన్ బిగ్ బాస్ తీసుకున్నారు అనుకోవచ్చు, అలాగే ముందే ప్లాన్ చేసుకుని వచ్చారు బిగ్ బాస్? దివ్య నిఖిత గారు అయితే పర్ఫెక్ట్ హౌస్ కి, కానీ షాకిబ్ వస్తాడేమో అనుకున్నాను నేను. అందరూ షాకిబ్ వస్తారని అనుకున్నారు, బట్ దివ్య నిఖితని కావాలని బిగ్ బాస్ తీసుకొచ్చారు. అది ఫెయిరా లేదా ముందుగానే పెయిడా? మేబీ తెలియదు.